హాయ్ ఫ్రెండ్స్, ఫోటో ఎడిటింగ్ యావిడాలో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆన్ అనదర్ డే. ఈరోజు ఏంటంటే ప్లాన్ కనపడుతుంది కదా కొండ, ఆ కొండపైన ఎక్కాలి. లాస్ట్ టైం ఏది గ్రాసీ లేక్ హైకింగ్ చేసినాం కదా, సేమ్ ఇది ఇంకొకటి. టౌన్లో చాలా ఉన్నాయి కానీ ఇది ఒకటి. సో పైన పోతే బ్యూటిఫుల్ వ్యూ. పేరు ఏంటంటే ఇవన్నీ కొండల పేర్లు కన్ఫ్యూజ్ ఉంటాయి, మళ్ళీ చెప్తా. నోట్లో ఉంది రావటంలే. సో ఇదే అప్ప, ఇది కడపచ్చే ఇది కాదు. ఇది మళ్ళీ మేము ఇటు మచ్చుగా ఎక్కినాంలేమో అంటారు. ఆ పైన ఉంది కదా, ఇది ఆ ఎక్కాలి, అయితే ఈ పక్కకి ఎక్కాలి అది. సో ఆడికి పోయేంత వరకు కనిపిస్తుందా, ఆడిద్దరు మనుషులు నడుస్తున్నారు. సో అటే మనం కూడా గో హెడ్. ఎటు పోతే రాళ్ళు ఉన్నాయి, రాళ్ళల్లో రప్పల్లో అనుకుంటే ఏదో పాట ఉందే, అట్టయితాం. రాసుకోవాలి వచ్చిందా రాళ్ళ మీద పోయి. ముసలోళ్ళు ఏమోలే వాళ్ళు, ముసలోళ్ళు అప్ప. నిన్న కూడా అట్టే తగ్గింది ఒకటి సేమ్. కచ్చిన వాళ్ళు బాబు తెలుగు అయిన ఉన్నట్టుండు. అన్న వాడు చూడండి ఎంత డబ్బులు పెడుతుండో, అన్న వాడు చూడండి ఎంత డబ్బులు తెచ్చుకోపోతున్నాయి అంటున్నా. ఏమల్లే పాపం. ప్రతిసారి 9 నెంబర్ పెడతాడా, ఆసారి పెట్టలే 9 నెంబర్ తగిలింది. ఈ అంజలి అంటుంది ప్రతిసారి పెడతాడు 9 మీద, ఈసారి పెట్టలే పోయింది అంటే ఎస్ ఎస్ ఎవ్రీ టైం రైట్ తెలుగుకున్నాక 9కి తెగులు వచ్చింది. అవునా, మళ్ళీ ఇటు పోవాలి. ఇట్రా ఆ నుంచి బ్రిడ్జికి ఎందుకని అది పెట్టిర్రు, మూత పెట్టిండ్రు. వాటర్ ఫోర్స్ అది డ్యాము, దానికి క్లోజ్ చేసి అందుకే వాటర్ ఎక్కువ పోవట్లేదు. ఈ పక్కన చిన్న కాలువలాగా తీసేది అంతే. ఇట్రానా అంతమంది ధైర్యంగా కెమెరా ఉందని పెట్టేసిపోయింది. ఏరియా క్లోజ్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అంట. ఆ రెడ్ దాంట్లో పోతే డేంజర్ జోను, అక్కడ ఉంటాయి ఎలుగుబంట్లు అవి పోద్దని చెప్తుండ్రు కదా వాళ్ళు చెప్తారు. బాగా మనం ఈ రోడ్డు ఎంపటి వచ్చినాం. ఇటు మంచి పని ఏంటంటే ప్రతి చోట ప్రతి చోట డేట్ ఉంది చూడు. కొంచెం వాన పడిందంటే ఫసక్కే ఈ నుంచి వ్యూ బాగుంటుంది. ఎక్కినారు మా వాళ్ళు. ఇది ఇటు వచ్చిన అమ్మో స్ట్రైట్గా ఉందిరా అయ్యా, మామూలు కథ కాదు, లేరిపోతుంది. సో లేదు డ్రోన్ లేదు కదన్నా, ఇది ఇటు ఎక్కి నేను పైకి ఎగురితే పైకే పోతా. అట్టే చెమటలు పడుతున్నాయి ఫుల్గా. ఇది పైన అక్కడ నీళ్ళు స్టాప్ చేశారు కదా, ఇందా చూపించిన ఇది రోడ్డు. ముసలి ఇక్కడ ఉన్న గ్రేట్ అబ్బా. ఇటు సైడ్ కూడా నీళ్ళు పెద్దగా ఏం లేవు, బట్ ముందు ఇక్కడ ఏమైనా వాటర్ స్టాప్ చేయాలని కొత్తగా కడుతున్నట్టున్నారు. మంచి ఐడియా కదా, బాగుంది ప్లేసు. సో నీకు వాటర్ లెవెల్ చూపించడానికి అది కట్టారు. సో అంతవరకు స్టాప్ చేయొచ్చు అనమాట. చాలా పెద్దగా ఉంది. కింది రోడ్డు మీద పోయి చూద్దాం. సోలారు, అది అలారం సిస్టము. సో మేము ఇటు పోవాలన్నమాట. ఇటు ఎక్కి మళ్ళీ దాంట్లో దిగి అది ఎక్కి ఆ కొండ మీద పోవాలనుకుంటా. అమ్మా దొల్లిపించేస్తుండే రాడు కాబట్టి
సరేలే, ఎక్సర్సైజ్ కదా. సో ఇది ఓకే. అక్కడ వరకు దిగొచ్చా? బ్రిడ్జ్ అడగట్టారు మరి. ఓకే, ఇది మన వాళ్ళు ఏమంటారు, తూమంటారా? అక్కడి నుంచి అక్కడికి కట్టారు. ఇటు సైడ్ ఉంది. ఇక్కడ అక్కడ గ్లాస్ ఉంది పైన. ఏంటిది అది? గ్లాస్ కాదు, పైన ఇది వేసారు. ఎనీవే, కానీ పెద్ద ఇది అవుతుంది. అమ్మ ఎంత లోతుంది సార్. 13 మీటర్ల. నైస్ వ్యూ. వచ్చినందుకు వర్త్. మంచి గాలి. కాకపోతే మా వాళ్ళే నడవలేకపోతారు. అదో చెట్టు కింద కూర్చున్నారు. అగో చెట్టు కింద కూర్చున్నారు. అయిపోయేది అలా పని, అయిపోయేది. డ్రోన్ ఉంటే మాత్రం మామూలుగా ఉండదు వ్యూ. ఆడ 3 సిస్టరు, ఇది క్యాన్మోరు, ఆ 3 సిస్టరు. నీరసం కాదు, ఎటవుతుందంటే తిక్క తిక్కగా ఉంది. ఫుల్ స్ట్రైట్ కొండ మీకు ఎక్కేటట్టుంటుందా? అటు ఎక్కిందబ్బా. ఇది రోడ్డు ఉంది, లైట్ రోడ్డు ఉంది. అడవి రాముడు. ఏ హాయ్. రోడ్డు బాగుంది. ఇటు వాళ్ళు పైన పోతారు, నేను ఇటు పోతున్నా. వాళ్ళు పైన అక్కడ ఏమైనా పోతారు, ఇటు పోతున్నా. ఇది వేసుకున్నా రైన్ పడుతుందేమో అని. వాన పడాలి, లేకపోతే చెమటతో మునిగిపోతాం, తడిచిపోతాం. ఆల్రెడీ చూడవచ్చు అంత అతకపోయింది. సో నడుచుకుంటా పోదాం. వాళ్ళదొక రూటు, మనదొక రూటు. అమ్మాయి పడతామా? ఏమన్నా వైల్డ్ లైఫ్ కనిపిస్తాయేమో అని చూస్తూ ఉన్నా. కనపడాలా చూద్దాం. బట్ మేము బేర్ స్ప్రే ఏం తెచ్చుకోలే. నీ బ్యాగ్ ఓకే, బ్యాగ్ తేలే. సో ఓకే, స్టే ట్యూన్. తర్వాత చూద్దాం. ఎటు చూడొచ్చు, ఎంత కట్టారు. జింకలకు, వెలుగుబండ్లకు ఏం కాదు. మనసులో క్యాంపింగ్ అనేది వేసుకుంటారు కదా. ఐ థింక్ వర్షం వచ్చేటప్పుడు ఆగింది అనుకుంటున్నా. లైక్ చిన్న క్యాంప్ లాగా వేసుకుని. ఎనీవే, లేకపోతే మనలాంటి కొత్తలు ఉంటారు కదా, కట్టేసింటారు. అది దట్టమైన అడవి. నల్లమల అడవి కంటే ఎక్కువ ఉంది. అమ్మ ఎక్కలేకపోతున్నావు అయ్యా. ఇంకా 3 కిలోమీటర్లు ఉందంట. స్ట్రైట్గా లైక్ ఇట్టుంది, చూడవచ్చు. నేను ఎక్కింది ఎట్టుంది, అక్కడ పడుతుంది రోడ్డు. ఆల్మోస్ట్ కొండ మీదకి వచ్చినాం. ఫస్ట్ స్టిల్ ఇటు పోవాలి. అమ్మా వచ్చేసినాం సగం. సో ఇది ముందు చూస్తారా, మార్చుకుంటా. 2 బ్యాగులు వెనకలు వేసేసిన. ఇప్పుడు ఆర్మీ ట్రైనింగ్ అనమాట. ఇది ఎక్కాలంటే ఎంత బైక్ ఉందో చక్కగా. స్ట్రైట్గా ఉంది మచ్చో. ఒక వ్యూ పాయింట్కి వచ్చినాం. ఇది క్యాన్మోర్ 3 సిస్టర్ కనబడుతుందా?
ఎడిటింగ్లు గట్రా చేయలేము, ఎట్లా అట్లా అప్డేట్ చేస్తా. ఇంకా ఉంది స్ట్రైట్గా, ఆల్మోస్ట్ వచ్చేసినట్టున్నాం. చూసారా ట్రైన్ పోతుంది. నేను తీసుకుంటాను. 2 ట్రైన్లు ఒకసారి పోతుందబ్బా, ఫస్ట్ టైం. 2 ట్రైన్లు ఎట్లా పోతాయి? చూడు హైవే నాది, అది హైవే. నువ్వు మన అడవిలో లాగా పళ్ళు ఫ్రూట్స్ ఏమి ఉండవు. ఏడ చూసినా ఇదో ఈ సెట్లే ఇవే వీటికి అన్నిటికీ ఇల్లు కట్టుకోవడానికి అన్నిటికీ వచ్చేసేది. చూడు ఎంతలాగుందో. ఇంకా స్ట్రైట్గానే ఉంది స్వామి. ఇటు పోవాలన్నా ఇప్పుడు? ఒకటి అమ్మ ఇంజిన్ వద్దులేప, ఎందుకు? తిన్న దోశలాగానే వచ్చేటట్టుంది బయటికి, అట్టయ్యి. అమ్మో ఇది ఎంత స్ట్రైట్ ఉంది. మన తిరుపతి కొండ కూడా ఇంత స్ట్రైట్గా లేదప్ప. అమ్మా అది పాట పెట్టాలా? ఇది శ్రీహరి పాట, అలుపు సులుపడి. అమ్మా ఈ నుంచి పడ్డామంటే తొలుకుంటే ఆడవుతాం రోడ్డు మీద. పైకి ఉన్నట్టుంది, ఆడేదో రెడ్ వేసిర్రు, డేంజర్ ఏమో. అది కాడ అది కట్టిరు కదా, అది రబ్బర్ కట్టింది కదా పరిపను. నా స్పెట్స్ తీసుకొని పెట్టుకున్నావు చల్లగా. బాగుంది కదా ఫ్లేవర్. తెంపుకొచ్చానా? ఆగు. సల్ఫర్ మౌంటైన్ డాన్స్. ఇవక్క ఫోను. మా ఆయన నా కోసం ఫ్లేవర్ కోస్తాడు. ఇదిగో పువ్వు లేచి తెట్టా, నువ్వేనా లవ్వా? పడతావు. ఎట్ట కూర్చున్నా బట్టే లేయాలప్ప. నేనే ముసలోని కాదు. ఇదిగో పువ్వు నువ్వేనా లవ్వు? థ్యాంక్స్. నీకు కొంచెం పువ్వు తగ్గించుకుంటూ ఉంటుంది. ఏ పా అమ్మా, ఇదిగో పువ్వు. హాయ్ ఫ్రెండ్స్, మా ఆయన సామాన్ బాగాలేదంట, కొంచెం చూడండి. జూమ్ వేసుకుంటా. ఇదే అది మా ఇంటి పోయే రూట్ అప్ప. కాలువ కనిపిస్తుంది కదా ఆడ, అది ఆడ ఉంటుంది మా ఇల్లు. అరుదైన ఫ్లేవర్ అంట, బాగుంది, స్మెల్ బాగుంటుంది. ఇటు తీసుకున్నా, బాగుంది, నైస్. ఐ థింక్ పైకి వచ్చేసినాం అప్ప. ఇది క్యాన్మోరు, ఇది క్యాల్గరీ. పైకి ఎక్కుతావానే? ఇది బీసీ, బ్రిటిష్ కొలంబియా. ఇటు పోతే లోయ కనపడతాము. అవి చెక్, లెట్స్ సీ. నేను కూడా కొనుక్కుందాం. మన మార్కెట్ వాళ్ళకి కనిపించిన చీప్ ఉన్నాయి, $20. మార్కెట్ మాల్లో, మన మార్కెట్ క్యాల్గరీలో కొత్త $20-30 ఉన్నాయి. ఆ రోజు కొనుక్కుందాం అనుకున్నాం ఒకటి. మార్కెట్ మాల్కి వెళ్దామా? ఆ బ్యాగులు, సైకిల్ పక్కన, టెంట్లు పక్కన ముందు బ్యాగులు ఉన్నాయి కదా, 30-40. అది క్వాలిటీ ఎంత తెలియదు కానీ
బట్ సైజుని బట్టి ఉన్నాయి, సైజుని బట్టి ఉన్నాయి. $100 పెడితే ఇంకా నెంబర్ 2 వస్తాం. అమ్మో దీంట్లో పడితే ఇంక అంతే. వస్తున్నప్పా. అయ్యో ఏ సినిమా అతలో అదే బిరుడా ఏదో ఉంది కదా. సైలెంట్గా రండి. వాటర్ వాయిస్, పిట్టల వాయిస్ వాటర్ కనపడుతున్నాయి కింద. ఇది మేము వచ్చింది, ఇది మేము వచ్చిన రోడ్డు ఆడ నుంచి నేను ఆడిపోయి వచ్చిన కదా ఆడ డ్యామ్ దగ్గరికి. అది డ్యామ్ అదొకటి. ఏడికి పైకి వచ్చినప్పుడు చూడు ఆడుందోడి. అమ్మ ఎంత పైకి ఎక్కినాం. గ్రేట్, సాధించినాం ఫైనల్లీ. బాగుంది సూపర్. ఇక్కడ పైన గాలి వస్తుంది మంచిగా. లెట్స్ గో. లేదప్పా ఇది ఎడ్జ్ వ్యూ బాగుంది, చూస్తా అంటారా అండి. కాళ్ళు మెడికల్ పడిపోతున్నాయి నాయన ఎక్కలేక. ఇది చూడు ఎంత ఉంది. అది ఎక్కేసిన పైకి. ఇటు ఎక్కుతావు నువ్వు, నేను ఇటు ఎక్కేస్తా, నువ్వు కూడా ఇటు ఎక్కొచ్చు. ఈజీ. నీకు ఏం కావాలి ఇంకా? ఇట్రా. హే గైస్, వీడియో ఎడిటింగ్ 50 రూపీస్, ఫోటో ఎడిటింగ్ 100 రూపీస్, బర్త్డే విషెస్ 70 రూపాయలు. సో హైకింగ్ అయిపోయింది. కొండ మీదకి ఎక్కి పైకి ఎక్కి సో దిగుతున్నాం. దిగే దాంట్లో కొంచెం ఎక్కేదానికంటే ఈజీయే, బట్ జారుతుంది. కొంతమంది తొక్కుతున్నారు. ఆమె చూసిర్రా, ఆమెకి కనీసం అంటే 65 ఏళ్ళు ఉంటాయి. ఉరుకుతుంది, మాకంటే ఫాస్ట్ పోతుంది. గ్రేట్ కదా. సో ఎట్టుంది సిచ్యువేషన్. ఇటు వచ్చి వచ్చినప్పుడు కూడా సేమ్ వ్యూ. వెదర్ బాగుంది ఇప్పుడు. ఇంటి పై ఇంకా 2 ముద్దలు రాగి సంగటి, నాటుకోడి పులుసు వేసాలంగా, లేకపోతే వర్కౌట్ కాదు. ఓకే, ఈడి పని మంచిగా ఉంది అబ్బా. ఈడు ఏం పనిలే, ఈడు జస్ట్ పైకి ఎక్కినామా వెళ్ళిపోయినామా. ఇప్పటికీ క్రాస్గానే ఉందంట వెళ్ళు మొక్క. మళ్ళీ పడ్డానంటే మళ్ళీ ఏ గాలి నువ్వే ఉన్నట్టు. అయ్యో చూడు ఎట్ట పోతుండో. కిందికి ఇంత డౌన్ ఉంది, కొండలు కురుకుతుండో. అన్నా ఈడ డౌన్ వీడికి సక్సెస్ఫుల్గా వచ్చేసిన కిందికి. ఎన్ని కిలోమీటర్లు అయింది? 154, 1.43 అంటే 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు. ఏది కొండ? అమ్మ కొండపైకి
ఎగ్జాక్ట్లీ ఆ కొండ పైకి లైక్ సైడ్ ఎక్కాము. ఈ కొండ ఎక్కి ఇటు పోయి ఈ కొండ ఫస్ట్ ఎక్కి ఆడ వ్యూ చూపించిన కదా మీకు చిన్నది, ఆ నుంచి ఆ పైకి టాప్ లేకపోయినాం. ఇంకా ఆ పైకి పోవాలంటే ఆ పైకి పోవాలంటే దోలు తెస్తుంది. అది లైక్ 6 hours పడుతుందేమో. ఇంకా అంత నడవలేరు వాళ్ళని వచ్చేసినాం. ఇది ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు. ఇది గుంతలాగా తీసిండ్రు, రోడ్ లాగా వేసిండ్రు. వాటర్ ఫ్లో అవుతే బాగుంటుంది చూడడానికైనా లేకపోతే, బట్ సూపర్ ఉంది ప్లాన్. ఏదో టూరిజం కోసం అయితే మస్తు ఉంటుంది. ఆ పై నుంచి వాటర్లోంచి ఏమైనా వదిలి లైక్ ఇట్లా పంపించి ఏమో తెలియదు, బాగుంది. వాటర్ కొంచెం కొంచెం సన్నగా వస్తుంది ఎందుకంటే అక్కడ గేట్ క్లోజ్ చేసింది కదా. ఎనీవే గ్రేట్ డే. ఒక 3 గంటలు అయితే కరిగించినాం. పోయి ఇంకా చిన్న చెప్పినట్టు రాయి సంగటి నాటుకోడి పులుసు తింటే ఓకే. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ టైం. వీడు చూడు వాళ్ళ నాన్న వాళ్ళ పైన దిగుతారు. వీడు చూడు అట్టి బిడ్డ మిరపకాయ. వీడికి ఏం లేదు, వీడి రాళ్ళు ఏమైనా దొరికితే చాలు రాళ్ళు ఎరుకుంటా కూర్చొని వీడికి రాళ్ళ పిచ్చేందుకు తెలియదు. వీడియో వాళ్ళ నాన్న దొరికితే ఇంకా నన్ను వేస్తారేమో. ఓకే బాయ్ బాయ్. నేను ఏం కాదులే, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ ఫుల్ వీడియో అండ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్స్ కామను మళ్ళీ చెప్పడం ఎందుకు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.